వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఇటు విశ్లేషకులు, ఇటు బీజేపీ, అలాగే బీఆర్ఎస్ ఏదైతే విమర్శిస్తూ ఉందో ఈ ప్రాజెక్టు గురించి, ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి డ్రామా తప్ప దీంట్లో ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కాళేశ్వరాన్ని అది పనికిరాని ప్రాజెక్ట్ గా చూపించేటువంటి ప్రయత్నంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డ్రామా ఆడుతోంది తప్ప దీనివల్ల ఒరిగేదేం లేదు అని చెప్తున్నారు. ఏమంటారు? కాళేశ్వరము పనికిరాదని, దాంట్లో వాటర్ నింపొద్దని, లేకపోతే అది ప్రమాదకరంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పిండా? ఆయనకి ఏమన్నా నాలెడ్జ్ ఉందా? ఇది మన టెక్నికల్ నాలెడ్జ్ ఎన్డిఎస్సి వాళ్ళు వచ్చి చెప్పినారు కదా, మన పత్రికలో లేకపోతే మీడియాను అక్కడ పరెల్ వాసినప్పుడు మొత్తం రాష్ట్రమంతా మీడియా, ప్రతిపక్షాలు అందరూ కూడా, మేధావులు, లేకపోతే రామ్మోహన్ రావు గారు అంటే విశ్లేషకులు అందరూ కూడా ముక్త కంఠంతో అన్న మాట ఏంటండి, కాళేశ్వరంలో అవినీతి కారణంగానే ఇక్కడ మేడిగడ్డ జరిగినటువంటి ఇన్సిడెంట్, దాని తర్వాత మనకు సుందిల్లా కూడా బయటపడింది, దానికి సంబంధించిన లోపాలు పడ్డారు. అవినీతి జరిగిందని చెప్తూనే ఉన్నారు. అవినీతి జరిగిందని కవిత చెప్పారు. అవినీతి జరిగింది, అది చెప్పినాక ఫైనల్ అవుడు కాదండి. తిలా పాపం తలా పిడికెడు, తిలా పాపం తలా పిడికెడు నమ్మినారు. కవిత వచ్చి రెడ్డి వచ్చి మొదలడా అంటే కవిత చెప్తే ఏమున్నదండి, కమిషనే చెప్పింది. కమిషనే చెప్పింది. కవిత గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒక నిమిషం రామ్మోహన్ గారు మాట్లాడతారు, వినండి. సపోర్ట్ మాట్లాడుతుంది. ఇప్పుడు పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఏమున్నాయండి ఇదంతా. కానీ కవిత చెప్పిన తర్వాత అదే మేజర్ క్రైటీరియాగా చెప్తున్నారు కదా కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ ఇంటి మనిషి వచ్చి చెప్పింది, మీ కాంగ్రెస్ నాయకులే చెప్పారండి. వెంకటస్వామి గారు, మీ కాంగ్రెస్ నాయకులే చెప్పారు. కవిత కూడా చెప్తుంది అని అంటున్నాం. కవిత కూడా ఇవాళ అంటే ప్రజలంతా నమ్మి 20 నెలల కిందవే ప్రజలు నమ్మినారు. 20 నెలల కిందనే అవినీతి జరిగింది, కేసీఆర్ ఈ రాష్ట్ర సంపదను దోచిండు, ఆయన పార్టీ దోచిందని 20 నెలల క్రితమే ప్రజలు నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు కాబట్టి, తెలంగాణ ప్రజలు రియలైజ్ కాబట్టి, ఆయన అహంకారము, ఆయన అవినీతి అంత బండారం బయటపడ్డది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పినారు, ఓట్లు మాకేసినారు, మేము అధికారంకి వచ్చినాం. ఆ అధికారం వచ్చే క్రమంలో ఎన్నికలు జరిగేటువంటి క్రమంలోనే కదా అక్కడ అది కూలిపోవడమో, అది పెరలిపోయడమో జరిగింది. దాని మీద మేము టెక్నికల్ టీమా మాదేమన్నా? నేను టెక్నీషియనా లేకపోతే రేవంత్ రెడ్డి ఒక టెక్నీషియనా? ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి రామ్మోహన్ రావు గారు ఒక మంచి మాట చెప్పినారు, దీన్ని సమ్మతిస్తున్నా. చాలా మంది టీవీలలో కూర్చొని అందరూ కేసీఆర్లు అవుతారండి. టీవీలలో కూర్చుంటే అది ఎక్కడ తోల ఉందో ఎక్కడ తోక ఉందో తెలియదు, కానీ కాళేశ్వరం గురించి ప్రతి ఓడు విమర్శిస్తాడు, ప్రతి ఓడు పొగుడుతూ ఉంటాడు. పొగిడేవాడికి కాళేశ్వరం గురించి పెద్దగా ఐడియా లేదు, విమర్శ వాళ్ళకి కూడా చాలా మందికి ఐడియా లేదు. కానీ రాష్ట్ర సీఎం కే ఏ బేసిన్ ఎక్కడుందో అన్న మినిమం నాలెడ్జ్ లేదని అంటున్నారు కదా. అవునమ్మా, ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నటువంటి కేసీఆర్ వెలగబెట్టింది, నాలెడ్జ్ బాగుందని చెప్పి 80,000 బుక్కులు చదివిన ఆయన ఇలా కాళేశ్వరంలో మేడిగడ్డ సార్ గుండెకాయ కాదంటున్నాడు. గుండెకాయ కాదు తలకాయని అనుకుందాం. తలకాయ పలిగినా ఇబ్బందే సార్, గుండెకాయ పలిగినా ఇబ్బందే, ఏది పగిలినా ఇబ్బందే. శరీర భాగంలో మీరు చెప్పేటువంటి అన్ని భాగాలు ఇంపార్టెంటే. ఎక్కడ ఏమైంది అనేటువంటిది, దాంట్లో టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, అవినీతి జరిగింది, టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది అనేటువంటి విషయాన్ని మాకంటే ముందు ఎన్డిఎస్సి టీం వచ్చి తేల్చింది, సెంట్రల్ టీం వచ్చి తేల్చింది. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు ఎన్డిఎస్సి మా దగ్గరకు వచ్చింది, కానీ అక్కడెక్కడో పోలవరంలో కూలిపోతే పోలేదు, ఎందుకో పోలేదు మరి అది ఎన్డిఎస్సి వాళ్ళని అడగాలని చెప్పినాం. మేము కాదు కదా బాధ్యులం. ఎన్డిఎస్సి ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చింది అని అడిగినటువంటి ప్రభుత్వం కూడా ఉన్నారు. ఎన్డిఎస్సి ఎందుకు వచ్చిందండి, ఎన్డిఎస్సి ఎందుకు వస్తుంది? ప్రమాదం ఉన్నది కాబట్టి వచ్చిందని అన్నాం, ప్రమాదం జరిగింది కాబట్టి వచ్చింది అన్నాను. ఎందుకు వచ్చింది ఎన్డిఎస్సి అని అడిగినటువంటి ప్రభుత్వం కూడా ఉన్నారు, అది అనలిస్టులు ఉన్నారు, లేకపోతే టిఆర్ఎస్ మిత్రులు కూడా ఉన్నారు. నేనేమంటున్నా అంటే
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయని ఒక పక్కన ఒప్పుకుంటూనే ఇంకో పక్కన కాళేశ్వరం బ్రహ్మాండము ఏదో ఆదాయని ఈ దాయిని అని మాట్లాడితే ఎట్లా? ఒకవేళ కాళేశ్వరము మంచిదే, కాళేశ్వరం యొక్క ఆలోచన మంచిదే, కాళేశ్వరం ద్వారా లేదా కాళేశ్వరం దాని పేరు ఇంత ముందు ఏదో పేరు పెట్టినా కూడా గోదావరి నీళ్లను తెలంగాణ భూములకు పాలించుకోవాలనేటువంటి ఆలోచన అది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి చేసిన, టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కేసీఆర్ చేసిన ప్రజల కోసం మంచి మాటని మంచి ఆలోచనే, ఆలోచన మంచిదైన అని అందరం సమర్థిస్తున్నాం. కాళేశ్వరాన్ని మొత్తంగా అది నిరర్థకాన్ని ఎవరు అన్నారు అంటే అది అజ్ఞానం అవుతుంది. కాళేశ్వరం అసలు కాళేశ్వరము పేరు మారిందండి. కాళేశ్వరం కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఈ ఎత్తిపోతల పథకం అంతా ఎప్పుడు వచ్చిందండి? రాజశేఖర రెడ్డి గారి టైంలోనే దీనికి సంబంధించినటువంటి అది తుమ్మిడి ఎట్ని అన్నారు, లేకపోతే మేడిగడ్డకు వచ్చింది అనుకుందాం. కానీ టోటల్ డిజైన్ ఆఫ్ ఎత్తిపోతల పథకము ఈ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నీళ్ళు ఎత్తిపోవాలనే ఆలోచన మేమే చేసినా, కాంగ్రెస్ పార్టీనే చేసింది కదా. ఆలోచనలో తప్పేం లేదు. ఆలోచన ఆయన చేసినా, మేము చేసినా, ఇంకెవరు చేసినా కరెక్టే. కానీ ఆచరణ విషయానికి వచ్చి 10 రూపాయలు ఖర్చు చేయడానికి 100 రూపాయలు 10 రూపాయలు ఖర్చు చేయడానికి 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ 100 రూపాయలలో 80 రూపాయలు తినేస్తే ఇవాళ ఇట్లాంటి ఒక టెక్నికల్ కావచ్చు. సో ఇప్పుడు మెయిన్ ఇంకొక క్వశ్చన్ కూడా అదే వస్తుంది వెంకటస్వామి గారు. ఇప్పుడు 7,360 కోట్లు, దాదాపుగా 7,000 పైన కోట్ల ఖర్చుతో ఈ గోదావరి నీళ్లను మీరు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నీటి ఎద్దడిని తీర్చడానికి తీసుకొస్తున్నారు. ఫైన్, బాగుంది. కానీ ఇది బల్దియా కావచ్చు, శివారు ప్రాంతాల వరకు వాళ్ళకు కూడా నీటి సమస్యను తీర్చేటువంటి ప్రాజెక్టా, లేదంటే ఇది ఓన్లీ జస్ట్ రిచ్ ఏరియాస్ కి మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఛాన్స్ ఉందా? అండ్ మోర్ ఓవర్ కేంద్ర సంస్థ ఇచ్చినటువంటి 1,500 కోట్లతో నీళ్లు తెచ్చేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఎందుకు పక్కన పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం? 7,000 కోట్లని ఎందుకు భుజానికి ఎత్తుకుంది? కోట్ల మీద చెప్తున్నారు కదా. సో ట్రూలీ స్పీకింగ్ సంబంధించినటువంటి సంపూర్ణ ఐడియా నాకు లేదు. నేను దాని మీద ఎక్కువ మాట్లాడడం కూడా అది నేను చెప్తాను తర్వాత. వెంకటస్వామి గారు, మీ సిగ్నల్ వీక్ గా ఉంది, ఆడియో క్లారిటీ లేదు.